నల్గొండ జిల్లాలో సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఏడాది ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. తొలుత నల్గొండ ప్రజల చిరకాల వాంఛ అయిన బ్రాహ్మణ వెల్లంల శివారులో ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో రెండవ దశను లాంఛనంగా ప్రారంభించారు. ప్రజాపాలన వార్షికోత్సవం వేళ నల్గొండ జిల్లాకు సుదీర్ఘ ప్రయోజనాలు కలిగించే పలు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో తొలుత నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంలకు చేరుకొని గ్రామ శివారులో ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు పూర్తి కావడంతో 0.309 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు. ముందుగా ప్రాజెక్టు పైలన్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి అనంతరం కృష్ణమ్మ జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అమాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా ఉమ్మడి నల్గొండ ప్రజాప్రతినిధులతో కలిసి జలహారతి ఇచ్చారు. నల్గొండ, నకరికల్, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని 1,00,000 ఎకరాలకు సాగు, 107 గ్రామాలకు తాగునీరందించేలా 2007 సెప్టెంబర్ 4న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నల్గొండ పట్టణ శివారు పానగల్లో ఉన్న ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలలో 0.309 టీఎంసీ సామర్థ్యం కలిగి ఉన్న రిజర్వాయర్లో నీటిని నింపుతారు. పానగల్ నుంచి 6.9 కిలోమీటర్ల ఓపెన్ కాలువ, కట్టంగూరు మండలంలోని పిట్టంపల్లి వద్ద ప్రారంభమవుతున్న సొరంగ మార్గం నుంచి నీటిని తరలిస్తారు. 10.62 కిలోమీటర్ల సొరంగం తవ్వి సర్జిపూల్స్ పంప్ హౌస్లోని గ్రావిటీ ద్వారా బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ నింపుతారు. అనంతరం బ్రాహ్మణ వెల్లంల నుంచి దామచర్ల చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రెండవ దశను జాతికి అంకితం చేశారు. అంతకుముందు యాదాద్రి ప్లాంట్ నిర్మాణ విశేషాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం ప్లాంట్లోకి వెళ్లి బాయిలర్ల పనితీరును ఇంజనీర్ల నుంచి అడిగి తెలుసుకున్నారు. మిగతా ప్లాంట్ పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయో అడిగి తెలుసుకున్నారు. తద్వారా మరో 800 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి పవర్ ప్లాంట్కు 2015 జూన్ 8న భూమి పూజ నిర్వహించారు. 30,000 కోట్లతో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో 2017 అక్టోబర్లో పనులు ప్రారంభమయ్యాయి. 5,668 ఎకరాల భూమి సేకరించగా అందులో 4,676 ఎకరాలు వాటివి భూమి ఉంది. విద్యుత్పత్తికి కావలసిన నీటిని కృష్ణానది నుంచి తీసుకునేలా విద్యుత్ శాఖ అధికారులు అనుమతులు పొందారు. ఇందుకోసం నది నుంచి ప్రత్యేకంగా పైప్ లైన్ను ఏర్పాటు చేశారు. బొగ్గు రవాణా కోసం సమీపంలో జాన్పహాడ్ రైల్వే క్రాసింగ్ నుంచి ప్లాంట్ వరకు 100 కోట్ల వ్యయంతో రైల్వే లైన్ నిర్మించి రామగుండం నుంచి బొగ్గు వ్యాగన్ను అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన 3 ప్లాంట్లను వచ్చే ఏడాది వేసవి నాటికి సిద్ధం చేసేందుకు విద్యుత్ శాఖ కసరత్తు చేస్తోంది.